ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మామూలుగా మనకి ఏదైతే ప్లేన్ ఉంటుందో ఆ ప్లేన్ లో ఫ్యూయల్ అనేది ఉంటుంది. ఆ ఫ్యూయల్ ఒక పర్టికులర్ ఒక ప్లేస్ లో అనేది ఉంటుందా? ఇప్పుడు 2 ఇంజన్స్ ఉంటాయి. తర్వాత పెట్రోల్ అనేది కొన్ని లక్షల లీటర్లు పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే నిజంగా అది ఎట్లా చూసుకోవచ్చు? ఎక్కడెక్కడ ఉంటుంది? అంటే వెనకాల ఉంటుందా ట్యాంక్, లేదంటే ముందు ఉంటుందా? ఒక ప్లేస్ అంటూ ఉంటుందా? ఎట్లా సార్ అది? దీన్ని ఏటీఎఫ్ అంటారండి, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అండి. ఇది విమానంలో ఇప్పుడు బోయింగ్ ఇప్పుడు 787 తీసుకుంటే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో జనరల్ గా ఈ ఏటీఎఫ్ ఫ్యూయల్ అనేది మనకి ఇంజిన్స్ సపరేట్ గా ఉంటాయండి. మన ఇంజిన్స్ మనకి ఎక్కడైతే 2 వింగ్స్ ఉంటాయో దాని కింద ఇంజిన్స్ సిలిండ్రికల్ గా ఉంటాయి. అవి 2 ఇంజిన్స్ సపరేట్ ఉంటాయి. ఆ ఫ్యూయల్ ఇంజిన్స్ దగ్గర ఉండవు. వింగ్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ వింగ్స్ లో మొత్తము, తర్వాత మిగతా పార్ట్స్ లో ఎక్కడెక్కడ బాడీ, మీరు మన కారులో కాకుండా ఒక ట్యాంక్ ఉంటుంది కారులో, అట్లా కాకుండా ఎగ్జాక్ట్లీ. కంప్లీట్ విమానంలో ఇది ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఇట్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ ఆల్ వింగ్స్ అండ్ ఆల్ బాడీ సర్ఫేస్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఇలా బాడీ సర్ఫేస్ లో పక్కలంట, తర్వాత వింగ్స్ లోను నింపబడి ఉంటుంది. ఈ 1,25,000 లీటర్ల కెపాసిటీ ఉంటుంది బోయింగ్ విమానంలో. ఈ 1,25,000 లీటర్ల ఏటీఎఫ్ అంటారు. ఏటీఎఫ్ అంటే అది మన కిరోసిన్ కొంచెం పైన, పెట్రోల్ కొంచెం కింద ఉంటుందండి దాని యొక్క ఆక్టేన్ లెవెల్. సో మనం చూస్తానికి కిరోసిన్ లాగే ఉంటుంది అది. దాని రేట్ కూడా మన పెట్రోల్ రేట్ ఈక్వల్ గా ఉంటుంది. లీటర్ మనకి ఎట్లా ఉందో అట్లా ఉంటుంది. ఓకే సార్. అంటే బేసిక్ గా ఇప్పుడు అహ్మదాబాద్ ఏదైతే ఎయిర్ ఇండియన్ క్రాఫ్ట్ క్లాష్ అవ్వడానికి రీజన్, అది ఎప్పుడైతే టేక్ ఆఫ్ అవుతుందో అప్పుడు బర్డ్ అనేది రావడం వల్ల, అక్కడ బర్డ్స్ డిస్టర్బెన్స్ చేయడం వల్లనే ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. నిజంగానే అలా జరిగిందంట అంటారా, లేదంటే టెక్నికల్ గా ఏదైనా ఇష్యూ జరిగే అవకాశాలు ఉన్నాయా? మీరు అన్నట్టు బర్డ్ హిట్ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఏవియేషన్ లో మన చేతిలో లేనిది ఏంటంటే బర్డ్స్ అన్నమాట. ఒకేసారి బర్డ్స్ అంటే మీరు విమానము వెయిట్, తర్వాత విమానం స్పీడు తో ఒక చిన్న బర్డ్, ఒక 150 గ్రాములు 200 గ్రాముల బర్డ్ హిట్ అయినా కానీ ఇంజిన్ కంప్లీట్ గా పెరలైజ్ అయిపోద్ది. అట్లా అంటే 2 ఇంజిన్స్ లోనూ ఒకేసారి బర్డ్స్ గుంపు అయితే తప్ప, ఒక గుంపు వచ్చి 2 ఇంజిన్స్ లోనూ చొరబడి ఉంటే ఆ ఇంజిన్స్ పాడైపోవడానికి అవకాశం ఉంది. సో అలాంటిది ఏమన్నా జరగడానికి ఎయిర్ ఫీల్డ్ దగ్గరలో చాలా రేర్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి, ఈవెన్ ఎనీ ఎయిర్ క్రాఫ్ట్, మన ఎయిర్ ఫోర్స్ సంబంధించినవి కానీ, లేకపోతే సివిల్ ఏవియేషన్ సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ల్యాండింగ్ టేక్ ఆఫ్ బర్డ్ హిట్ లేకుండా ఆ ఏరోడ్రమ్ లో మొత్తం ఒక ప్రత్యేకమైన టీం ఉంటుందండి. బర్డ్ హజార్డ్ మొత్తం దాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పైన నుంచి బైనాక్యులర్స్ తో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత బర్డ్ స్కేరింగ్ మెథడ్స్ ఉంటాయి. తర్వాత కొన్ని చోట్ల షూట్ కూడా చేస్తారు బర్డ్స్ ని టేక్ ఆఫ్ ముందు, ఏమన్నా కనిపిస్తే వాళ్ళ విజిబిలిటీలో. సో మీరు అన్నట్టు బర్డ్ హిట్ అంటే విమానం కూలింది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలింది. టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లోనే కూలిపోయింది అది. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో అంత గుంపు బర్డ్స్ హిట్ అవటం అనేది చాలా రేరెస్ట్ అనమాట. సడన్ గా ఒక చోట నుంచి ఏదైనా ఒక చెట్టు మీద కూర్చొని ఒక బర్డ్స్ అన్ని, ఒక మర్రి చెట్టు మీద, తర్వాత పెద్ద వేప చెట్టు మీద ఒక 20-30 బర్డ్స్ కూర్చొని విమానం ఎగిరినప్పుడే సడన్ గా గుంపుగా వెళ్ళి లేచి ఉండి చొరబడితే అట్లాంటిది ఏమైనా జరుగుందేమో. అది రేరెస్ట్ అనమాట. అది ఇంత మన రిపోర్ట్ చేయబడలేదు. మీరు అన్నట్టు సడన్ గా బర్డ్స్ ఒక గుంపు, పెద్ద గుంపు ఆ విమానం లేచే టైంలోనే ఆ గుంపు వెళ్ళిపోయి ఆ 2 ఇంజిన్లోనూ చొరబడి ఉంటాయి. డెఫినెట్ గా ఇంజిన్ కొలాప్స్ అయిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. మీ ఎక్స్పీరియన్స్ లో సార్ ఇంత పెద్ద ప్రమాదం అనేది జరగడం ఫస్ట్ టైం? బోయింగ్ ఈ డ్రీమ్ లైనర్ లో ఫస్ట్ అండి. ఇప్పుడు డ్రీమ్ లైనర్స్ వరల్డ్ మొత్తం మీద ఒక 1100 విమానాలు ఉన్నాయి. మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా దగ్గర కూడా 34 ఉన్నాయి అనమాట. ఈ విధంగా జరగటం, ఇట్లాంటి టేక్ ఆఫ్ అయిన మరుక్షణంలో జరగటం అనేది చాలా రేరెస్ట్ అనమాట. ఇప్పుడు జరిగిన అన్ని యాక్సిడెంట్స్ ప్రపంచంలో 2.8% మాత్రమే ఇలాంటివి జరిగినాయి. ఇప్పుడు జరిగిన అన్ని ఎయిర్ యాక్సిడెంట్స్ లో ఈ విధమైన జరిగింది 2.8% మాత్రమే. అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనమాట. ఓకే. అంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం సార్, అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ అయి ఉంటుందంటారు? అంటే మనం బర్డ్స్ హిట్ ఒకటి పక్కన పెట్టేస్తే టెక్నికల్ గా చూసుకుంటే మనకు ఏం జరిగింది అంటే మనం ఇప్పుడు ఊహించుకోవడమే. ఏదైతే ఆ బ్లాక్ బాక్స్ ఉందో అందులో వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టేసి మనం ఎక్కువ క్లారిటీకి రావచ్చేమో, కానీ ఇప్పుడు మనం అంచనా వేస్తే టెక్నికల్ గా కూడా ఆ 2 ఇంజన్స్ లో ఏమైనా డిస్టర్బెన్స్ జరిగి ఆ ఫ్యూయల్ ఏమైనా డిస్టర్బెన్స్ అయితే జరిగిందా? ఇట్లా బ్లాస్ట్ అంటే పడిన తర్వాత బ్లాస్ట్ అనేది జరిగింది.
ఎక్కడైతే ఆ బిల్డింగ్ మీద కూర్చున్న తర్వాత బ్లాస్ట్ జరిగింది. అలా ఎలా జరుగుతుంది? లాస్ట్ ఏంటంటే దాంట్లో ఫ్యూయల్ ఉంది కదండి, ఏటీఎఫ్ ఫ్యూయల్ ఒకేసారి మరి 1,00,000 లీటర్లు ఒకేసారి మండుతుంటే ఉమ్, ఆ ఇంపాక్ట్ అనమాట, ఫైర్ ఇంపాక్ట్ అంటారు దాన్ని. బ్లాస్ట్ అంటే ఒక్కసారి మొత్తం అంత ఫ్యూయల్ మంటితే ఆ, ఆ, fire. మన ఎయిర్క్రాఫ్ట్ విచ్ఛిన్నం అయిపోద్ది. ఉమ్, ఆ యొక్క వేడికి, ఆ యొక్క ప్రెజర్ కి ఒక్కసారి 1,00,000 లీటర్లు మండుకుంది అనుకుంది, ఆ మంటకి మన సిలిండర్ ఎలా పేలిపోద్దో అలాగ విమానం కూడా బ్లాస్ట్ అయిపోద్ది, విచ్ఛిన్నం అవుతుంది. అదేంటంటే ఇంపాక్ట్ ఆఫ్ ఫైర్ అంటారు దాన్ని. ఏది ఏవియేషన్ ఫ్యూయల్ ఫైర్ అన్నమాట. దాంట్లో ఎయిర్క్రాఫ్ట్ పార్ట్స్ తర్వాత మిగతా అవన్నీ ప్రాణ నష్టం జరగడానికి విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిపోతాయి అవన్నీ. సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.